వెల్కమ్ టు రిషు క్రియేషన్స్. ఫ్రెండ్స్, ఇది రిషి ధారాల ప్రేమ కథ పార్ట్ 6. ఫ్రెండ్స్, మొదటి నుంచి చూడాలనుకుంటే ఛానల్లో ఉన్నాయి, చూసేసేయండి ఫ్రెండ్స్. ఇక కథలో అయితే రిషి వసుధార చాలా క్లోజ్ అయితే అయిపోతారు. ఇక జగతి కూడా చాలా ఆశ్చర్యపడుతూ, ఏంటి రిషి, నువ్వు ఇక్కడ ఇంత హ్యాపీగా ఉంటావని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు నాన్న అని అడుగుతూ ఉంటుంది. ఇక మనసులో రిషి వసుధార పరిచయమే నన్ను ఇన్ని రోజులు ఇక్కడ ఉండనించింది, అసలు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలని ఆలోచించుకుంటేనే నాకు ఎంత బాధగా ఉందో అని ఆలోచిస్తూ ఉంటాడు. ఇక జగతి, ఏంటి నాన్న ఏం ఆలోచిస్తున్నావు అని అడగడంతో, మమ్మీ నాకు ఈ ప్లేస్ కూడా చాలా బాగా నచ్చింది, పల్లెటూరు అంటే ఇంత అందంగా ఉంటుందా, అసలు నేను ఎలాగో ఊహించుకున్నాను అని చెప్తూ ఉంటే, అవును నాన్న, ఇప్పటికైనా నువ్వు ఇక్కడికి వచ్చినందుకు హ్యాపీగా ఉన్నావు, అసలు మీ తాతయ్య అయితే ఎంతలా మురిసిపోతున్నారో తెలుసా అని చెప్తుంది. ఆ తర్వాత సంక్రాంతి పండగ అయితే రానే వస్తుంది. ఇక సంక్రాంతి పండగ అంటే పల్లెటూరులో ఎలా ఉంటుందో తెలిసిందే కదా ఫ్రెండ్స్. ఇక సాంప్రదాయంగా చాలా పద్ధతిగా లంగా ఓణీలు కట్టుకొని అయితే ఇక ఆడపిల్లలందరూ చాలా చక్కగా రెడీ అవుతారు. ఇక రిషి వాళ్ళ తాతయ్య ప్రత్యేకంగా రిషి కోసం ఒక పంచె అలాగే లాల్చి తీసుకొస్తారు. దాంతో రిషి, తాతయ్య నేను ఈ డ్రెస్ అస్సలు నా వల్ల కాదు, నేను వేసుకోను అని చెప్తూ ఉంటే, నాన్న నువ్వు ఒక్కసారి వేసుకో ఎంత బాగుంటుందో, అయినా ఇది ట్రెడిషనల్ వేర్, ఈ సంక్రాంతికి ఇక్కడ అందరు ఇలానే వేసుకుంటారని చెప్పడంతో, డాడ్ ఏంటిది అని అంటుంటే, ప్లీజ్ నాన్న తాతయ్య కోసమని అంటాడు. ఇక రిషికి ఇష్టం లేకపోయినా ఆ లాల్చి పంచె అయితే కట్టుకుంటాడు. ఆ తర్వాత ఇక ఊర్లోకి రిషి వెళ్తూ ఉండడంతో ఇక అందరూ అలానే రిషిని ఆశ్చర్యంగా చూస్తూ ఉంటే, రిషి అందుకే నేను కట్టుకోనన్నాను, ఇప్పుడు చూడు అందరు ఎలా చూస్తున్నారని సిగ్గుపడుతూ ఉంటాడు. ఆ తర్వాత ఇక వస్తార కోసం రిషి కళ్ళు వెతుకుతూ ఉంటాయి. అంతలో ఇక వస్తార తన ఫ్రెండ్స్ తోటి చాలా అందంగా లంగావని వేసుకొని అయితే రెడీ అయి ఉంటుంది. ఇక రిషి వస్తారని చూస్తూ అలానే ఉండిపోతాడు. వసుధార రోజు కంటే ఈరోజు ఎంత అందంగా ఉంది, అసలు నేను ఇప్పుడు కూడా వస్తార కోసమే బయటకు వచ్చాను, నాకు తెలియకుండానే నేను వస్తార కోసం ఇంతలా ఆలోచిస్తూ తనతో మాట్లాడాలని తిరుగుతున్నానని ఇక వస్తారకైతే సైగ చేస్తాడు మాట్లాడాలని. ఇక వస్తారా, నా ఫ్రెండ్స్ ఉన్నారు పక్కన, తర్వాత మాట్లాడదామని అంటుంది. ఆ తర్వాత రిషి ఇక తన తోటలో వస్తార కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. అంతలో ఇక వస్తారా, ఎందుకు నాతో మాట్లాడాలన్నావు అని అడుగుతూ ఉంటే, వస్తారా నీతో మాట్లాడాలని అనిపిస్తుంది, నీకు అనిపించడం లేదా అని అంటాడు. ఇక వస్తారా, నాకు కూడా అలానే ఉంది, కానీ బయటికి చెప్పలేను, ఆడపిల్లను కదా అని అంటుంది. ఇక వసుధార, ఏంటి రిషి అని అడుగుతూ ఉంటే, నీకు విషయం చెప్పాలి ఈరోజు అని అంటాడు. ఇక వస్తార కంగారు పడుతూ, ఏం విషయం అది అని అడుగుతూ ఉంటుంది. ఇక రిషి, నువ్వు ఈ లంగా ఓణిలో ఎంత అందంగా ఉన్నావో తెలుసా అని అంటాడు. దాంతో వస్తార సిగ్గుపడుతుంటుంది. రిషి, అయినా పండగ అంతా ఊర్లో ఉంటే ఇక్కడ ఉన్నావేంటి, అసలు ఈరోజు మా ఊర్లో ఎన్ని ప్రోగ్రామ్స్ జరుగుతాయో తెలుసా, నేను అన్నిట్లో పాల్గొంటాను, ముగ్గులు పోటీ ఉంది, అలాగే మ్యూజికల్ చైర్ ఉంది అని ఏవేవో గేమ్స్ అయితే చెప్తుంది. దాంతో రిషి అవునా అని అంటుంటే, అవును పద అక్కడికి వెళ్దాం అని చెప్పి ఇక రిషిని తీసుకొని వెళ్తుంది. ఇక వస్తారా అందంగా ముగ్గులు వేస్తూ ఉంటే రిషి కళ్ళార్పకుండా అలానే చూస్తూ ఉంటాడు. ఆ తర్వాత ఇక వస్తారా ముగ్గుల పోటీలో గెలుస్తుంది, అలాగే ఇక వేరే ఆటల్లో కూడా గెలవడంతో రిషి వస్తారా మాటల్లోనే కాదు చేతుల్లో కూడా ఎంత చలాకీనో అని చెప్పి అలానే చూస్తూ ఉండిపోతాడు. ఇక వస్తారా, చూసావు కదా నేను ఎలా గెలిచాను అన్నట్టుగా రిషి వైపు అయితే చూస్తూ ఉంటుంది. ఆ తర్వాత రిషి చేతుల మీదగానే వాళ్ళ తాతయ్య ఊరికి పెద్ద కాబట్టి వస్తారకి ప్రైజ్ అయితే ఇప్పిస్తాడు. దాంతో ఇక రిషి కంగ్రాట్స్ అని చెప్తూ వస్తారకి ప్రైజెస్ అయితే ఇస్తాడు. ఆ తర్వాత వస్తారా థ్యాంక్ యూ రిషి అని సిగ్గుపడుతూ తీసుకుంటుంది. ఇక రిషి వస్తారా గురించి ఇంటికి వెళ్ళాక కూడా ఆలోచిస్తూ, నాకు వస్తారాతో ఉండాలని అనిపిస్తుంది, అసలు నేను వస్తారకి ఇంత కనెక్ట్ అయ్యానేంటి, ఒక పల్లెటూరు అమ్మాయికి నేను ఇంతలా కనెక్ట్ అవుతానని నేను అస్సలు అనుకోలేదని చాలా హ్యాపీగా అయితే ఫీల్ అవుతూ ఇక ఆలోచిస్తూ ఉంటాడు. ఇక వాళ్ళ అమ్మ వచ్చి, నాన్న నెక్స్ట్ డేనే మనం బయలుదేరుతున్నామని అంటుంది. దాంతో ఇక రిషి, ఏంటి మామ అప్పుడే మనం వెళ్ళిపోతున్నామా, ఇంకొన్ని రోజులు ఉండొచ్చు కదా అని అంటూ ఉంటే, ఇక జగతి, ఏంటి నాన్న నువ్వే మాట్లాడుతున్నావా, అయినా నువ్వు అసలు పండగ వరకు ఉండడమే గ్రేట్ అనుకుంటున్నావు, కానీ ఇంకా ఉండాలని అనుకుంటున్నావా అని అంటుంది. అవును మామ్, నాకు చాలా బాగా నచ్చింది ఇక్కడ అని అంటుంది. దాంతో ఇక జగతి, అది కాదు నాన్న, డాడ్కి బిజినెస్ పని ఉంది, అలాగే నువ్వు కూడా బిజినెస్ చూసుకుంటావని కదా, ఫారెన్లో నీ చదువు అయిపోయింది కదా అని అంటుంటే, మామ్ ఇప్పుడే నా చదువు అంతా అయిపోయింది, అప్పుడే నేను బిజినెస్ అదంతా చూసుకోవాలా, నేను కొన్ని రోజులు ఎంజాయ్ చేయాలనుకుంటున్నానని అంటాడు. ఇక
సరే నాన్న మీ డాడ్‌తో చెప్పి చూస్తానని మహేంద్రతో చెప్తుంది. ఇక మహేంద్ర కూడా ఆశ్చర్యపోతాడు. ఏంటి రిషి ఇక్కడే ఉంటానంటున్నాడా? అస్సలు నాకైతే మిరాకిల్‌గా అనిపిస్తుంది. అసలు పల్లెటూరు అంటేనే పడదంటారు. ఇక్కడికొచ్చిన తర్వాత ఇప్పుడు ఇక్కడే ఉంటానంటున్నాడా? ఏమై ఉంటుందబ్బా అంటూ ఉండడంతో జగతి ఏంటండి అన్నిటికీ అనుమానాలేనా? అయినా రిషి ఉండాలనుకుంటున్నాడు కదా అని చెప్తుండడంతో సరే జగతి అయితే మనం వెళ్ళిపోదాం. రిషికి ఎన్ని రోజులు ఉండాలనిపిస్తే అన్ని రోజులు ఉండి రమ్మని చెప్దామని అంటాడు. దాంతో ఇక జగతి అవునండి అని చెప్పి ఇక రిషితో నాన్న నువ్వు ఎన్ని రోజులు కావాలంటే ఎన్ని రోజులు ఎంజాయ్ చేయి. నేను డాడీ వెళ్ళిపోతున్నామని చెప్పడంతో ఇక రిషి సరే మామ్ అని చెప్పి హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు. ఇక జగతికి మాత్రం డౌట్ వస్తూనే ఉంటుంది. ఏమై ఉంటుంది రిషికి? అసలు ఏంటబ్బా ఈ మార్పు అని చెప్పి వస్తారా నేను కేవలం నీ కోసమే ఉన్నాను. చూస్తుంటే నేను నిన్ను ప్రేమిస్తున్నట్లు అనిపిస్తుంది. నీతో ఎలాగైనా ఈ విషయం ఇంకొన్ని రోజులు ఇక్కడే ఉండి రిషి అయితే హ్యాపీగా ఆలోచించుకుంటూ ఉంటాడు వస్తారు గురించి. ఫ్రెండ్స్ ప్లీజ్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.